బాల్డా కేవ్. ఇది మన అరకు నుండి అప్రాక్స్గా 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏముండదు. సో మన ఓన్ వెహికల్స్ ఆర్ బుక్ చేసుకున్న వెహికల్స్లోనే వెళ్ళాలి. లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది. బైక్స్ అండ్ కార్స్ మీద పై వరకు వెళ్ళిపోవచ్చు, బట్ రోడ్స్ కొంచెం దారుణంగా ఉంటుంది. సో చూసుకొని డ్రైవ్ చేయండి. ఈ కేవ్ లోపలికి వెళ్ళడానికి అప్రాక్స్గా 10 to 15 స్టెప్స్ అయితే ఉంటుంది. వన్స్ అది ఎక్కాక మీకు కేవ్ మొత్తం కనిపిస్తుంది. బుర్రా కేవ్స్ అంత పెద్దదైతే ఉండదు, బట్ కొంచెం కంపేర్ చేసుకుంటే చిన్నదే ఉంటుంది. బట్ కంప్లీట్గా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. లోపలే మీకు ఒక శివ టెంపుల్ ఉంటుంది చిన్నది. అండ్ అలానే కేవ్ లోపల వెళ్తే మీరు ఈ చిన్న చిన్న హోల్స్ అయితే చూడొచ్చు. డిఫరెంట్ యాంగిల్స్లో చూసినట్లయితే మీకు ఇది హార్ట్ షేప్లో కూడా కనిపిస్తుంది. సో ఆఫ్టర్ దట్ కేవ్ నుండి బయటికి వచ్చాక లెఫ్ట్ సైడ్ రూట్లో వెళ్ళినట్లయితే నాగేశ్వరి హిల్ అని ఉంటుంది. సో ఆ వేలో వెళ్తే మీకు ఒక చిన్న లేక్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ పీస్ఫుల్. రోడ్ కొంచెం స్లిప్పరీగా ఉండొచ్చు, సో ప్లీజ్ జాగ్రత్తగా వెళ్ళండి. ఈవినింగ్స్ ఇక్కడ చాలామంది క్యాంపింగ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే లేక్లో చాలా వరకు ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి కనిపించాయి. ప్లీజ్ ఇది క్లీన్గా ఉంచడానికి ట్రై చేయండి. ఈ హిల్ ప్రత్యేకత ఏంటి అంటే డ్రోన్ వ్యూలో చూసినట్లయితే ఇది మనకి మన ఇండియా మ్యాప్లో అయితే కనిపిస్తుంది. So this is it guys. Please do like and subscribe if you like our videos. Thank you.